నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరి మృంగుదునా అని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు. దేవుడు ముందే చెప్పాడు కదా, ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలి, దేని విషయమైనాక ప్రార్థన చేయాలి, ఎందుకు నా దగ్గర మొర్ర పెట్టాలంటే నీ విరోధి ఒకడున్నాడు, వాడు నీ చుట్టూరు తిరుగుతున్నాడు. ఎప్పుడు నిన్ను శ్రమల్లోకి నెట్టేయాలా, ఎప్పుడు నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేయాలా, ఎప్పుడు నీ ప్రాణాలను తీయాలా అని పొంచి కాచుకుని నువ్వు ఎప్పుడు అప్రమత్తంగా ఉండకుండా నిర్లక్ష్యమైన ద్వారాని వ్యవహరిస్తావు. అప్పుడు నీ మీద పడి నిన్ను చీల్చటానికి, నిన్ను ఇబ్బందులు పాలు చేయటానికి, నిన్ను నాశనం చేయటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థించండి అని మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలందరికీ బోధిస్తున్నాడు. మనకి మెలుకు ఎప్పుడు వస్తుందండి? దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మెలుకు వస్తుంది. శ్రమ వచ్చిన వెంటనే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది దేవుడే. యొప్పే అనే ప్రాంతానికి పోయి యోనా తర్షీషుకు పోవాలని ఒక కెవి ఇచ్చి వాళ్ళని ఎక్కాడు. ఆ వాళ్ళ అడుగు భాగానికి పోయి గాఢ నిద్రపోతుంటే దేవుని ఉగ్రత ఆ సముద్రం మీద లేచినప్పుడు సముద్రపు కెరటాలు ఉప్పెత్తున వచ్చి ఆ పడవ మీద పడుతుంటే ఆ పడవంతా కూడా ఆ శ్రమల అలల్లో కొట్టుకుంటుంటే ప్రాణభీతి చేత ఆ పడవలో ఉన్న వారందరూ కూడా తమ తమ దేవతలకు ప్రార్థన చేశారట. వాడు ఎటువంటి వాడో కాపాడలేడో తెలియదు. వాడు జీవము కలిగిన వాడా కాదా తెలియదు. కానీ అన్యుడైనప్పటికీ కూడా అతను శ్రమల్లో ఉన్నప్పుడు తమ తమ దేవతల్ని మొక్కుతూ ఉంటారు. మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? జీవము గల దేవునికి ప్రార్థన చేయాలి. కానీ మనం ప్రార్థన చేయటం లేదంటే నిర్లక్ష్యమైన ద్వారాన్ని వ్యవహరిస్తే మనం నాశనం అయిపోతాం. ఇది నిజం, ఖచ్చితంగా. కాబట్టి దేవుడి ముందే హెచ్చరిస్తున్నాడు, మెలకువగా ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలంటే నీ ప్రార్థన నేను విని తగిన ప్రతిఫలం ఇవ్వాలి కాబట్టి మనం దేవుని కుమారులమైతే మన తండ్రికి మొరపెట్టాలి. ఒక భక్తుడు అత్యంత ప్రాముఖ్యమైన వాడు, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు, బబులోను సామ్రాజ్యంలో మంచి ఖ్యాతి కలిగిన వాడు. ఈ వ్యక్తి ఎలా చూడండి, ప్రఖ్యాతి నొందినవాడు, గొప్ప పేరు కలిగిన వాడు, మాయ మచ్చ ఏమీ లేకుండా నిష్కపటమైన జీవితం జీవించేవాడు, అత్యంత భయభక్తులు కలిగిన వాడు. దేవుడంటే ప్రతి క్షణము కూడా చాలా ఇష్టపడేవాడు. ఇతనుకున్న ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ప్రార్థనలు విజ్ఞాపనలు చేసే అనుభవం కలిగిన వాడు. ఇతనే దేవుని కుమారుడు, ఇతనిలో దేవుని ఆత్మ ఉంది. కాబట్టి ఈ వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్నప్పుడు ఇతను ప్రఖ్యాతి నొంది ఉన్నాడు. మంచి స్వభావం కలిగిన వాడు, అబద్ధం ఆడనేరని వ్యక్తి, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి అని రాజు ఆ దేశం మీద ఒక ప్రధానమైన అధికారిగా నియమించాలని కోరుకున్నాడు. మరి అతని కింద మళ్ళీ ఒక 120 మంది అధికారులను నియమించాడు. అందరికంటే ప్రధానుడు ఈ దానియేలు అనే వ్యక్తి. చూడండి, ఎక్కడైతే మనము సత్యముతో ఉంటామో, నమ్మకంగా ఉంటాము, విశ్వాసంతో ఉంటాము, దేవుని ప్రార్థన చేస్తాము, అక్కడే మనకి శోధనలు వస్తాయి. అక్కడే సాతానుడు మన చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. వెలివేయబడతాం, నీచంగా చూడబడతాం. మనల్ని చూసిన వారందరూ కూడా హేళనగా మనల్ని మాట్లాడుతూ ఉంటారు. మనల్ని చూస్తేనే వారికి ఒక నిందాస్పదంగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి దావీదు అంటాడు, నేను అందరికీ కూడా, నా శత్రువులందరికీ కూడా నేను నిందాస్పదంగా ఉన్నాను, నిందలు వేయటానికి ఒక కేంద్ర బిందువుగా నేను ఉన్నాను, కాబట్టి నా మీద నిందలు వేస్తున్నాను, దానికోసం పుట్టినట్లుగా ఉంది అన్నాడు. మనం ఎక్కడైతే నిజాయితీగా నీతిగా నిలబడతామో అక్కడ శ్రమలు వస్తాయి. కాబట్టి పేతురు గారితో దేవుడు చెప్పే మాట, నువ్వు బోధించే విధంగానే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండు అని చెప్పండి. లేదంటే కానీ అపవాది గర్జించు సింహం వల్ల ఎవడ మింగుతున్నా అని చూస్తూ ఉంటాడు. సత్యం ఉన్న చోట అపవాది తిరుగుతూ ఉంటాడు. ఈ దానియేలు చాలా సత్యముతో ప్రవర్తించేవాడు. ఎక్కడ కళ్ళ కపటం లేకుండా జీవించిన వ్యక్తి, ధనాశ లేనివాడు, స్త్రీలంది వ్యామోహము లేనివాడు, రాజుకు అత్యంత సన్నిహితుడు, నమ్మకంగా ఆ రాజ్యంలో సేవ చేస్తున్న వ్యక్తి. కాబట్టి రాజు అతని మీద మనసు తిరిగి ఆ రాజ్యంలోకి అధిపతిగా నియమిస్తే అతనిని చంపాలని కొంతమంది వ్యక్తులు అతని మీద కుట్రలో పన్నాగాలు పన్నారు.
ఒక మంచివాడు ఉంటే ఒక చెడ్డవాడికి రోజు నడవదండి. మంచివాడి పోతేనే చెడ్డవాడికి రోజు నడుస్తుంది. కానీ ఆ చెడ్డవాడిని ఓడించాలంటే, ఆ చెడ్డవాడిని జయించాలంటే మనతో దేవుడు ఉండాలి, మన తండ్రి ఉండాలి. మన కన్న తండ్రికి మొరపెడితే ఆ చెడ్డవాడిని దేవుడు దూరపరుస్తాడు. వారితో పాటు మనం సహవాసం చేస్తుంటే మనం కూడా వారితో పాటు చెడిపోతాం. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. నాతో ఉండు, నా కుమారుడా, నాకు మొర్రపెట్టు, నాయన తండ్రి అని మొర్రపెట్టు, మెలుకోకుండి ప్రార్థన వచ్చి నీ ప్రతి ప్రార్థన నేను వింటాను, నీకు తగిన ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పిన మాట దానియేలుకి గుర్తుంది. దానియేలు ఎక్కడ దొరుకుతాడా అని ఆ ప్రతిరోజు కూడా ఈ అధికారులు, పెద్దలు, ప్రధానులు కాచుకొని కూర్చున్నారట. మన వీక్నెస్ శత్రువులు చూస్తూ ఉంటారు. మనం ఎక్కడ పడిపోతామా, ఎక్కడ పట్టుకు తన్నుదామా అని చూస్తుంటారు, ఎక్కడ దొరుకుతాడా అని చూస్తాడు. మనలో వీక్నెసెస్ చాలా ఉంటాయి. ఆ వీక్నెస్ ఏదైతే ఉందో, మనలో నిస్సహాయత ఏదైతే ఉందో, మనం దేని దగ్గర అయితే దొరుకుతామో దానికోసం కార్చకుని కూర్చుంటారు. దానియేలుకున్నటువంటి ఒక గొప్ప అలవాటు ముమ్మార్లు ప్రార్థించే అనుభవం. ఎందుకంటే అతని తండ్రికి ఒక కుమారుడు కాబట్టి. ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ అతనిలో ఉంది కాబట్టి. సాక్షాత్తు ఆ దేశపు రాజు అన్నాడు, దేవతల ఆత్మ వంటి ఆత్మ కలిగిన వాడవు అన్నాడు. నువ్వు దేవతల ఆత్మ కలిగిన వాడు అంటే దేవతల ఆత్మ పవిత్రమైనది, తండ్రి మీద ఆనుకున్నటువంటిది. ప్రతి విషయంలో కూడా తండ్రి దగ్గర విజ్ఞాపన చేసే ఆత్మ కలిగిన వాడవు నువ్వు కాబట్టి దేవతల ఆత్మ పొందుకున్న వాడవు దానియేలు అని రాజే అతని గొప్పగా పొగిడాడు. ఈ దానియేలుకు ఉన్నట్టు ప్రత్యేకమైన అలవాటు ముమ్మార్లు ప్రార్థన చేసే అలవాటు. శత్రువులకి ఏం కావాలి? ఇతనిలో ఒక బలహీనత కావాలి. ఆ బలహీనత మీద వారిని పట్టుకుని కొట్టాలి. కాబట్టి వీరందరికీ తెలుసు ఈ దానియేలు ముమ్మార్లు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు అని రాజు దగ్గరికి సందడికి వెళ్ళి, అయ్యా, మరి ఈ దేశంలో ఒక నెలల పాటు అందరూ కూడా ఏ వ్యాధ్యమైనా, ఏ దెబ్బలాటైనా, లేకపోతే ఏ మాట అయినా, ఏ ప్రార్థన అయినా ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చి చేయాల్సిందే తప్ప కానీ ఏ ఇతర దేవతల దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ వారి ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనాన్ని పుట్టించండి. ఆ శాసనం మీద మరి ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఆ శాసనాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో అటువంటి వారిని సింహాల గుహలో వెయ్యాలి అని మరి అక్కడ ఒక శాసనాన్ని పుట్టించాలని రాజుగారికి చెప్పారు. రాజుగారు అనుకున్నారు, ఇదేదో నా గొప్ప కోసం చేస్తున్నారు, నేను చాలా గొప్ప దేవుడు, పెద్ద దేవుడిగా నన్ను అనుకుంటున్నారు వీరందరూ కూడా, మరి నేను రాబో తరాలకి ఆదర్శంగా ఉండబోతున్నాను అని అనుకున్నాడు. కానీ వారి యొక్క కుట్రలు పన్నాకలు రాజుకు తెలియదు. కానీ రాజుగారు అటువంటి శాసనాన్ని పుట్టించారు. శాసనం మారకుండా ఉండటానికి మాదీల యొక్కయు పార్సీల యొక్కయు పద్ధతి ప్రకారం రాజు ఉంగరము చేత ముద్రించారు. పార్సీలు అంటే ఎవరండి? పార్సీలు అంటే ఇప్పుడున్న ఇరాన్ దేశమే. ఇరాన్ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పార్సీలు. పర్షియా సామ్రాజ్యం, ఎస్తేరు రాణి పరిపాలించిన సామ్రాజ్యం, దాన్నే పార్షియా దేశం అంటారు, పర్షియా దేశం అంటారు. పర్షియా సామ్రాజ్యం, దాన్ని ఇరాన్. మాదీలు కూడా అక్కడ ఒక తెగలు ఉన్నది. ఆ తెగ ఈ తెగ కలిపి వారి సాంప్రదాయ ప్రకారం రాజు ఆజ్ఞ మారిపోకుండా ఉండటం కోసం రాజు యొక్క ఉంగరముతో ముద్రించారు. ఇక దానియేలు ఎప్పుడు దొరుకుతారని చూశారు. రాజుకి కలత చెందుతూ ఉన్నాడు. ప్రభువా, ఇటువంటి శాసనం అక్కడ తయారైందని నాకు అర్థమైంది ప్రభువా, నాకు తెలిసింది, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడంట. గోచారుతున్నాడు. అబ్బా తండ్రిని మొరపెడుతున్నాడట. ఎవరికి మొరపెడుతున్నాడండి? ఎవరికి? తండ్రికి మొరపెడుతున్నాడు. దేవుని ఆత్మ ఉంది కదా, దేవుని ఆత్మ ఉన్నవాడు కూర్చుంటాడా? 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆ ప్రార్థన చేసేవాడు ఎదురువాడికి పిచ్చివాళ్ళే కనిపిస్తాడు. బైబిల్ పట్టుకు వెళ్తే వాడు తెంగరుడు. దేవుని నామానికి హల్లెలూయా చెప్తే అది తప్పు, హల్లెలూయాగాడు కదా. కానీ అతని ఉద్దేశం వేరు, మనుషుల ఉద్దేశం వేరు. మనుషులు నీచాతి నీచంగానే చూస్తారు దైవ సేవకులని, దేవుని యొక్క బిడ్డలని కూడా. మరి ప్రతిరోజు కూడా దానియేలుకి ఈ బాధ వచ్చేది. ఇట్టి శాసనం ఒకటి తయారైందని తెలిసి దానియేలు కలత చెంది తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇతని బాధ ఏంటంటే, నేను ప్రార్థన చేయకుండా ఉండలేను, నేను ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా వచ్చి నన్ను పట్టుకుంటారు వీరు, నాకు తెలుసు నా గురించి ఈ శాసనం తయారైందని తన దగ్గర మొరపెడుతూ ఉన్నాడంటే. మాట్లాడే అనుభవం కలిగిన వాడు ప్రతిరోజు దేవునితో మాట్లాడకపోతే ఉండలేడు, దేవునితో సంహాసం చేయకపోతే ఉండలేడు.
దేవుని దగ్గర ప్రతి విజ్ఞాపన చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క సమాసంలో ఉండకుండా బ్రతకలేని వ్యక్తి దానియేలు. ఈ దానియేలు భయం ఏంటంటే, ఇప్పుడు ఈ శాసనం తయారైంది, నేను ప్రార్థించేటప్పుడు నన్ను పట్టుకుంటారు, తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తారని అతనికి తెలుసు. కాబట్టి అతని మిద్దెపైకి వెళ్ళి ప్రార్థిస్తుండగా యెరూషలేము తట్టు తెరవబడిన కిటికీల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఈ దానియేలును పట్టుకున్నారు, తీసుకెళ్ళి రాజు దగ్గర నిలబెట్టారు. ఈ శాసనాల ప్రకారం తీసుకెళ్ళి దానియేలుని సింహాల గుహలో వెయ్యాలి. ఇప్పుడు దానియేలుకు ఉన్నట్టు ఆలోచన ఒకటి, అతను శోకకాలంలో పడ్డాడు, వేదనలో పడిపోయాడు. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు అయితే అంగలారుస్తాం, అయ్యో నేను బాధల్లో పడిపోయాను, అప్పుల బాధల్లో పడిపోయాను, శ్రమల్లో పడిపోయానని మనం అంగలారుస్తాం. కానీ దానియేలు అలా చేయలేదండి. దానియేలు ఏం చేశాడు తెలుసా? నా పితరుల దేవా, అబ్రహాము, ఇస్సాకులు, యాకోబుల దేవుడా, ఇంతకాలం పట్టు నన్ను బ్రతికించారు, ఈ దేశంలో బానిసగా వచ్చిన నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టారు, నేను ఇన్ని చేసో ఇప్పుడు నేను సింహాల గుహలో పడబోతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని దానియేలు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. అబ్బా తండ్రి అని మొర్రపెడుతూ ఉన్నాడంట. ఎందుకంటే తన కుమారుని ఆత్మ దానియేలులో దేవుడు ఉంచాడు కాబట్టి, ప్రార్థన చేసే అనుభవం అతనిలో ఉంది కాబట్టి, దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు కాబట్టి, తండ్రి కుమారుని ఆత్మ ద్వారా వచ్చే ప్రతి ప్రార్థనను అంగీకరిస్తాడు కాబట్టి, ఇదిగో నా కుమారుని ఆత్మ మీలో నేను ఉంచుచున్నాను, ఇప్పుడు మీరు దేవుని కుమారులై ఉన్నారు. తండ్రి కుమారుని మాట వినకుండా ఉంటాడండి? ఆలోచించండి. తండ్రి కుమారుని మాట వినకుండా ఉంటాడు? ఒకవేళ వినకుండా ఉంటే ఎంత బాధపడతాడు తండ్రి, ఆలోచించండి. ఒక రోజున నేను షాప్ దగ్గర ఉన్నప్పుడు మా అబ్బాయి సైకిల్ మీద పరుగు వచ్చాడు. డాడీ అంటే వచ్చాడు. ఏంటయ్యా అన్నాను. అక్క స్పైడర్ రైస్ ఇప్పించమంది అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవంటే నిజంగా చాలా ఇబ్బందిగా ఉన్నాను. మా అబ్బాయి మీద కోపం పడ్డాను. స్పైడర్ రైస్ వెళ్ళేది ఏం లేదు, వెళ్ళి ఇంటికి వెళ్ళిపో అన్నాను. పాప అతను తలదించుకుని వెళ్ళిపోయాడు. మా అబ్బాయి అడిగింది ఏది కొనకుండా ఉండను, ఏదైనా సరే చేస్తాను. ఒకవేళ చేయలేకపోతే చాలా బాధపడతాను. మన పిల్లలు, మన పేగు ప్రత్యేకించి పుట్టిన పిల్లలు, మనం ఆ మాత్రం చేయలేకపోతే ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయాలి? కోపం పడ్డాడు. కేవలం చిన్నగా ఆ పిల్లాడు అడిగిందండి, కొద్దిగా స్పైడర్ రైస్ ఇప్పించండి అన్నాడు. ఇప్పించలేనందుకు, నేను ఆ అన్నం పెట్టించలేనందుకు నేను చాలా బాధపడ్డాను. ఒక తండ్రిగా నేను ఉండటం వ్యర్థం అనిపించింది నాకు. మానవ మాత్రమైన మనమే మన పిల్లల దగ్గర మనం చేయలేని పని కొరకు ఎంతగా బాధపడుతున్నాం, మన పిల్లల మనసు దుఃఖపెడుతున్నాం, ఎంత బాధపడుతున్నామే. అయితే నిత్యము నిరంతరము మనం బ్రతకాలని, దేవుని రాజ్య వారసులుగా ఉండాలని, ఆయన పోసిన జీవాత్మతో బ్రతుకుతున్నాం, మనము సంతోషంగా ఉండాలని దేవుడి కోరికని మన ఆపదలో పడినప్పుడు, శ్రమలో పడినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఉంటాడా? ప్రియుల ఆలోచించండి. దానియేలు చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన. నాయన నన్ను జ్ఞాపకం చేసుకో, నేను శ్రమలో పడిపోయినయ్యా, నన్ను విడిపించబడ్డాడు. అబ్రహాము, ఇస్సాకులు, యాకోబుల దేవా, మా పితరుల దేవా అని తండ్రి దగ్గర మర్ర పెడుతూ ఉన్నప్పుడు, దేవుడు ఆకాశంలో ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చున్న దేవుడు తన సన్నిధిలో ఉన్న ఒక దేవదూతకు ఆజ్ఞాపించి, ఇదిగో నా కుమారుడు మర్ర పెడుతున్నాడు, వెళ్ళు అనగానే అంతట రాత్రి ఆ సింహాల గుహలో ఆ దూత ప్రత్యక్షమైనప్పుడు సింహాల సైతము నోళ్ళు మూసి కూర్చున్నాయట. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన చేస్తే గర్జించి సింహాల సైతం నోరు మూసి కూర్చుంటాయి. మన శ్రమలు సైతం దూరం పారిపోతాయండి. మన ప్రార్థనకు అంత విలువ ఉంది. ఎందుకంటే మనం కుమారులము, దేవుని కుమారులు ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఉంటాడా? వినలేదు అంటే నీ విశ్వాసము కలిగిన వాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైన అసాధ్యము. నీ విశ్వాసముతో ప్రార్థన చేయి. నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడుగా ఉంటే, ఆయన కుమారుడిగా నిన్ను అంగీకరిస్తే నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంటాడు, అనుభవం కలిగి ఉంటాడు, దేవుని ఆత్మ కలిగిన బిడ్డలుగా ఉంటాడు. మనం ఎలా ప్రార్థన చేయాలంటే ఆత్మతో సత్యంతో ప్రార్థించాలి. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ప్రార్థించాలి. ఆత్మతో సత్యంతో ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మ తండ్రి మనలో పెట్టినదైతే, తండ్రి ఆత్మను మనం పొందుకున్న వారమైతే,
తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు, ఒకరికొకరు సంభాషించుకున్నప్పుడు కుమారుడి ఆశ, కుమారుడు విన్నపాలు విన్న తండ్రి ఆ ఆక్రత తీర్చినట్లుగా మన ప్రార్థన చేస్తున్నప్పుడు, మనలో ఉన్న ఆత్మ దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుడు విన్నప్పుడు ఆ ఇద్దరి మధ్యన కలిగినటువంటి ఆ సంభాషణను బట్టి మన ప్రతిఫలం దేవుడు తీర్చుకుండా ఉంటాడా? మనం మాట్లాడే మాట దేవుని దాకా వినాలి కదండి. దేవుడు వినాలా వద్దా? వినాలా వద్దా? ఏమండి, మా తండ్రి గారి ఫోటో ఎదురుకుండా పెట్టి నాకు ఆ కారు కొని, సెల్ ఫోన్ కొని, లేకపోతే నాకు పెళ్లి చేయి, లేకపోతే నాకు దినం చేయమంటే మా తండ్రి చేస్తాడండి? చేస్తాడా? ఆ గోడ మీద ఫోటో పెట్టి చేతులతో గీతలు గీసి అక్కడ ఫోటోలు వేసి, లేకపోతే ఒక ముద్ద తయారు చేసి దాని మీద ఒక ఆకారాన్ని తీసుకొచ్చి, ఒక విగ్రహాన్ని తయారు చేసుకొచ్చి దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, నా మొర్ర విను, నా మొర్ర విను, నా మొర్ర విను అని ప్రార్థన చేస్తే మరి అది వింటుందా అండి? వినదు కదా. మన తండ్రి వింటాడు. మన తండ్రి జీవం కలిగిన వాడు, జీవాధిపతి, ఆయనలో జీవం ఉంది, కదిలే గుణము కలిగిన వాడు, మన ప్రార్థన అంగీకరించగల సమర్థుడు. మన ప్రార్థన మీద లక్ష్యం ఉంచే దేవుడు కదండి. ఎప్పుడు లక్ష్యం ఉంచుతాడండి? తన కుమారుని ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు. తండ్రి తన కుమారుని ఆత్మ మనలో పెట్టాడు, నిజమే. ఈ ఆత్మతో మనం తండ్రికి ప్రార్థన చేస్తే, జీవం గల దేవునికి ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. కానీ మనలో ఉన్న దేవుని ఆత్మతో మనము ఒక విగ్రహానికో ఒక ఫోటోకో ప్రార్థన చేస్తే అవి వింటాయా? వినం. ఎందుకంటే తండ్రి జీవము కలిగిన వాడు. మన మాటలు ఆయన వినగల సమర్థుడు. కానీ వీటిలో జీవము లేదే, ఇవి ఎలాగంటాయి? ఇవి వినలేవు. చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, కాళ్ళుండి నడవలేవు, చేతులుండి ఆదుకొనలేవు, నోరుండి మాట్లాడలేవు. వాటిలో ఆత్మ లేదండి. ఆత్మ లేనప్పుడు మన ఆత్మతో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? అది గాలికి పొట్టు వల్ల ఎగిరిపోతుంది. కానీ మన ప్రార్థన అంగీకరించాలంటే మనం ఆత్మతో సత్యముతో ప్రార్థన చేస్తాం. సత్యము అంటే యథార్థంగా ప్రార్థించటం, అవసరాన్ని బట్టి ప్రార్థించటం కదండి. మన శ్రమ దినాల్లో అవసరాన్ని బట్టి ప్రార్థన చేయటం కాదండి. నిత్యము నిరంతరము దానియేలు ముమ్మారు ప్రార్థన చేసిన రీతిగా ప్రతినిత్యము మోకరించి అనుభవం కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థనలో దేవునికి స్తోత్రం. ఆ దేవునికి మొరపెడితే చక్కగా నీ ప్రార్థన వింటాడు. తండ్రితో ప్రతిరోజు మాట్లాడతాం. మన ఇంట్లో మన తండ్రితో ప్రతిరోజు సంభాషణ చేస్తూ ఉంటాం. తండ్రి ఇది నాకు చేయి, తండ్రి ఇది నాకు కావాలి, తండ్రి ఇది కావాలి, తండ్రి నాకు అది తీసుకురా, తండ్రి ఇది నాకు పెట్టు అని ప్రతిరోజు తండ్రితో మాట్లాడతాం కదండి. ఒకరోజు నా తండ్రితో మాట్లాడుతూ కొంచెం వేదనగా శోధనతో మాట్లాడితే తండ్రి ఏమనుకుంటాడు? ఈరోజు నా కుమారుడికి అది పెద్ద ఆపద వచ్చి పడింది, పెద్ద శ్రమ వచ్చి పడింది. అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే ఆ మాట మీద, ఆ ప్రార్థన మీద ఎక్కువ దృష్టి ఉంచుతాడు. ప్రతిరోజు వింటాడు, సంతోషంగానే ఉంటాడు. కానీ కుమారుడు పడిన వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన మీద తండ్రి ఎక్కువ దృష్టి ఉంచుతాడు. ఇప్పుడు దానియేలు పరిస్థితి కూడా అదే. మహావేదనతో, ఆత్మతో, సత్యంతో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నన్ను జ్ఞాపం చేసుకుని. రాత్రి దేవదూత వచ్చిందండి. దేవదూత మత సింహాలను ఒళ్ళని మూంచేస్తుంది. దేవదూత వారు ఎదురుగుండగా నిలబడినప్పుడు దానియేలు ఆశ్చర్యపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనకు శ్రమ వచ్చే ముందు దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్న ప్రార్థన చేసే అనుభవాలు కలిగి ఉంటాడు. యేసుప్రభు వారు తన శిష్యులతో ఒలువుల ప్రాంతానికి వెళ్ళి, ఒలువుల కొండకి వెళ్ళి ఆ రాత్రి సమయంలో తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మహావేదనతో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే గిన్నెలను తప్పించున్నాయినా అని తండ్రి దగ్గర ప్రార్థించి, ఎంత వేదనగా ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మతో, సత్యంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఆత్మ ఆ ఆత్మతో సంభాషిస్తుందట. కుమారుని ఆత్మ తండ్రి ఆత్మతో సంభాషిస్తుందట. ఒక కుమారుడు తండ్రితో మాట్లాడినట్లుగా, ముఖాముఖిని మాట్లాడినట్లుగా తండ్రి ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఆ ప్రార్థన వింటున్నాడు. పరలోక రాజ్యం నుంచి ఒక దేవదూతను భూమి మీదకు పంపించి అంతటా యేసు ప్రభువు వారిని బలపరుస్తూ ఉన్నాడు. దేవదూతలే సాక్షాత్ దిగొచ్చారండి. భక్తులు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చేస్తూ తన ప్రియ శిష్యుల దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇదిగో మెలకువగుండి ప్రార్థించండి, మీరు శోధనలో పడుకుంటున్నట్లు. మనం శోధనలో పడిపోతామని ముందే హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చాలా విలువైనది. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు శోధన కాలంలో పడమండి, అయ్యో మహాశ్రమలో పడిపోయామని అనేకంటే కూడా
ఆ శ్రమను గలుగుతాము అనే విశ్వాసం మనలో ఉండి ప్రార్థన చేస్తే నిశ్చయంగా ఆ శ్రమ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. భూమి మీద చాలా శ్రమలు పడుతుంటాయి. ఎన్ని శ్రమలు పడుతుంటామండి. ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉంటాం. ఆర్థిక ఇబ్బందుల్లో పడి మనం అప్పుల బాధలో పడి తీర్చలేక, మన కుటుంబాలు లేక, వడ్డీలు కట్టలేక, ఆస్తులు అమ్ముకుని, ఇళ్ళు అమ్ముకుని, మన పిల్లలు రోడ్డుకి ఇడ్చుకుని నానా శ్రమలు పడుతూ ఉంటాం. అయ్యో నా బ్రతికి అయిపోయింది అనుకుంటాం. అక్కడి నుంచి తండ్రికి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి. దేవుడు తప్పక నీ అప్పులన్నీ తీరుస్తాడు. అంతే తప్పక నీ పిరికి దానిలాగా ఆత్మహత్యలు చేసుకోవటం, ఊర్లు పోసుకోవటం, నీ పిల్లలకి విషం ఇచ్చి చంపటం, నువ్వు చంపటం, ఇది కాదు సమస్యకు తీరటానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే తెలుసా? ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు విన్నప్పుడు నీ యొక్క సమస్య తీర్చబడుతుంది. కొంతమంది పిల్లలైతే చదువుకునే సమయాల్లో మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయిపోయామనో చాలామంది పిల్లలు ఊర్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సముద్రపు కెరటాలు ఒడ్డుకు వస్తూ ఉంటాయి, తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాయి. వస్తూ ఉంటుంది, మళ్ళీ రెండోసారి మళ్ళీ వెనక్కి వెళ్తుంటుంది. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, అది ఎప్పుడు అనుకుంటుందంట, ఈ ఆనకట్ట దాటి, ఈ నియమించిన కట్టడ దాటి మనం భూమి మీదకి వెళ్ళిపోవాలి, ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలని సముద్రం అనుకుంటుందంట. కానీ మళ్ళీ వెళ్ళలేక వెనక్కి వెళ్తూ ఉంటుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తుంటుంది. సముద్ర కెరటం వెనక్కి వెళ్తుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తుంటుంది, దాటుకుని వెళ్ళిపోవాలి. అది ఎలా ప్రయత్నం చేస్తుందో మళ్ళీ పిల్లలు ప్రార్థన చేసి చక్కగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం ఏనాడు కూడా ఆపకూడదు. ఒకసారి మనం ఫెయిల్ అయిపోయామని, ఓడిపోయామని అంటే కాదు. ఓడిపోయామంటే గెలుపు ముందు నేను అర్థం. ఆ పిల్లలు చాలామంది అలాగే ఊరిలో పెట్టుకుని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా విషాదకరమైనది. కొంతమంది జబ్బులు తట్టుకోలేక, రోగాలు తట్టుకోలేక చనిపోయిన వారు కొంతమంది ఉన్నారు. భార్య భర్తల మధ్యన భయంకరమైన విభేదాలు వచ్చి ఒకరికొకరు కొట్టుకు చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కుటుంబాలు నాశనం అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రియులారా, ఆలోచించండి. మనకి సమస్యలు అనేకమైన వస్తాయి. వచ్చిన సమస్యల నుంచి మనం తప్పించుకోవటానికి ఒకే ఒక మార్గము ప్రార్థన. ప్రార్థించే అనుభవం మనకు శోధనలో పడుకుంటున్నట్లు జాగ్రత్త. మీరు కుమారుని ఆత్మను ధరించుకున్నారు. తండ్రి కుమారుడితో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడటానికి మీకు ఏం బాధ? నాతో మాట్లాడి, నాతో మొర్ర పెడితే, నా దగ్గర మొర్ర పెడితే నేను మాట్లాడుకుంటూ ఉంటాను. తండ్రి ప్రశ్నిస్తున్న సమయంలో మనం ఇంకా ఈ భూమి మీద మేమే గొప్పవారం అనుకుంటూ తండ్రిని వదిలిపెట్టి లోకంలో తిరిగేస్తూ, లోకంలో బ్రతికేస్తూ, మన సమస్య అహంకారంతో విర్రవీగుతుంటే మన సమస్యలు తీరుతాయా? దేవుడు చెప్పే మాట, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఈ ప్రతి ప్రార్థన నేను వింటాను. ప్రతి ప్రార్థనలో కూడా మీకు సహాయం చేస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడికి మనము కుమారులం అంటే ఎవరండి? మనము కుమారులు, దాసులము కాదన్నాడు. ఒక మాట, చక్కటి మాట మాట్లాడాడు. ఎవరండి? మనము కుమారులము, దాసులము కాబట్టి. ఒక యజమానుడి దగ్గర ఒక దాసుడు పనిచేస్తుంటే ఎంతవరకు తన ఇంట్లోకి వెళ్ళగలుగుతాడు? మహా వెళ్తే వంటింట్లోకి వెళ్తాడు కదండి. అమ్మగారు అన్నం పెట్టండి అని వెళ్తాడు. మహా అయితే ఆ వరండాలోకి వెళ్ళి సోఫాలో కూర్చుండగలుగుతాడు. కానీ యజమానుడు పండుకునే బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చోలేడు. కుమారుడైతే కానీ స్వతంత్రంగా ఉండగలుగుతాడు. దాసుడు నన్ను వెళ్ళిన తర్వాత ఏమీ తీసుకోలేడు. అడిగి తీసుకోవాలి. ప్రతిదీ కూడా అడిగి తీసుకోవాలి. అయ్యా నాకు ఇది కావాలి, ఇవ్వండి అని అడగాలి. అన్నం పెట్టమని అడగాలి. కూర్చుంటానంటే 10 నిమిషాలను అడగాలి. ఫ్యాన్ వేసుకుంటానంటే 10 నిమిషాలను అడగాలి కదండి. స్వతంత్రత ఉండదండి. సాయంత్రం అయ్యేసరికి దాసుడిని బయటికి గెంటేసి తలుపేసుకుంటాడు యజమానుడు. కొడుకుని గెంటుతాడు. అలాగా కొడుకుని గెంటగలుగుతాడా? కొడుకు ఎవరండి? స్వతంత్రుడు ఇల్లంతా తిరుగుతాడు. తన తండ్రి ఆ డబ్బున్న బీరువా మీద కుమారుడికి అధికారం ఉంటుంది. ఒకవేళ బీరువా తీసి డబ్బు తీసుకున్న తండ్రి ఏమంట, నా కొడుకు అంటాడు. ఇంట్లోకి వెళ్ళి తన ఇష్టంగా తిరగవచ్చు, తన ఇష్టంగా ఆడుకోవచ్చు, పండుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. తండ్రి భరిస్తాడు. దాసుడికి ఆ విలువ ఉండదు. మన దాసులమా కుమారులమా? ఇప్పుడు మనం తెలుసుకోవాలి. తండ్రి ఇంట్లో మనము దాసులుగా ఉంటున్నామా, కుమారులుగా ఉంటున్నామా? కుమారులుగా ఉంటే తండ్రితో స్వతంత్రులమే కదా. మరి తండ్రి ఇంట్లో కుమారులు స్వతంత్రులు అయినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెట్టడానికి బాధ ఏంటి అని అడుగుతున్నా. మనం దేవుని దగ్గర ప్రార్థన చేసే తప్పేంటి అంటున్నా. మన అక్రతల కోసం దేవుని దగ్గర మొరపెట్టడానికి అంత బాధ ఏంటి అని అడుగుతున్నా. దాసుడు మొరపెట్టలేడు. ప్రతి విషయాల్లో కూడా దాసుడు తండ్రి యజమానుడి దగ్గర మొరపెట్టలేడు. కొన్ని విషయాల్లో జంకుతాడు.
ఇక్కడ మనం బాహాటంగా మాట్లాడవచ్చు, బాహాటంగా తండ్రి దగ్గర మొరపెట్టవచ్చు, ధారాళంగా దేవుడి దగ్గర అడగచ్చు. అని మన తండ్రి మన ప్రార్థన వింటాడు. నా కుమారుని ఆత్మ, అబ్బా తండ్రిని మొరపెట్టి నా కుమారుని ఆత్మను మీలో ఉంచాను, మీరు నా కుమారులే కానీ దాసులు కాదు అంటున్నాడు దేవుడు. కుమారుడి మాట దేవుడు వింటాడు. కాబట్టి మెలకువ గుండి ప్రార్థించాలి. మా శ్రమ దినాల్లో పడినప్పుడు మెలకువ గుండి ప్రార్థన చేయటం నేర్చుకోవాలంటే అనేకమైన శ్రమలు. మనిషి పుట్టిన కాడ నుంచి చచ్చేంత వరకు కూడా చాలా శ్రమలండి. శ్రమలు పుట్టిన కాడ నుంచి అనేకమైన శ్రమల మధ్యన విసికి వ్యాసారుతూ ఎన్నో ఇబ్బందుల మధ్యన నిపుణులలో పడిన ఒక ఇనప ముక్క వల్లే కాల్చబడుతూ శోకాన్ని అనుభవిస్తూ ఆఖరికి ఈడ్చుకుంటూ ఆఖరిలో మట్టిలో కలిసిపోతాడు. ఆ మట్టిలో కలిసిపోయే ఆ మధ్యకాలంలో ఆ సమయంలో దేవుని కలిగి ఉంటే కొంచెం సంతోషంగా ఉంటాం. మన బాధకి ఉపశమనం కలుగుతుంది. ఆ ఉపశమనం కలగాలంటే తండ్రికి కుమారులమై ఉండాలి. కుమారులమైన మనలో దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ చేత తండ్రికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. పిల్లారా, మనందరం కూడా మరి కుమారులమా దాసులమా గమనించాలి. దెబ్బల